భవిష్యత్తే లేదని బాధపడుతున్నావా? నాకు ఎవరు మేలు చేయట్లేదని దిగులు పడుతూ ఉన్నావా? మెఫీబోషెత్ అనే ఒక కుంటివాడు తన 2 కాళ్ళను పోగొట్టుకున్నాడు. భవిష్యత్తే లేదు. ఎక్కడో దూరంగా దొంగతనంగా బ్రతుకుతూ ఉన్నాడు. తన జీవితంలో నిరాశలో ఉన్నాడు. తన కుటుంబంలో వారు రాజులుగా బ్రతికారు, కానీ తను ఒక కుంటివాడిగా జీవనాన్ని ప్రారంభించాడు. కానీ నా యేసయ్య ఒకరోజు దావీదు రూపంలో ఆయన మీద ప్రేమ చూపించాడు. ఆయన్ని పిలిచాడు. ఒక కుంటివాడిని ఎవడు పిలవగలడు? కానీ దావీదు తన యొక్క బల్ల వద్ద సదాకాలము భోంచేయడానికి తనకు పర్మిషన్ ఇచ్చాడు. తనకు హోదాను అనుగ్రహించాడు, తనకు ఆస్తులను అనుగ్రహించాడు, తనకు సమస్తాన్ని చేయగలిగాడు, తన జీవితంలో ఉన్న పరిస్థితులను మార్చగలిగాడు. ఈరోజు క్రీస్తు ప్రభువారు కూడా మెఫీబోషెత్తు వంటి భవిష్యత్తు లేనటువంటి మన జీవితాల్లో, పాపములో పతనమైన మన జీవితంలో తన శరీరాన్ని పెట్టి ఆ పాప ప్రాయశ్చిత్తము ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుస్తున్నాడు. ఆ 1000 ఏళ్ల విందులో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడనంటే, మనల్ని ఎవరన్నా వారి ఇంటికి పిలిచి భోజనం పెట్టాలంటే మతము, కులము, స్థాయి, రంగు చూస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమమయుడు, ఈ లోకాన్ని సృజించిన వాడు, ఆయన వద్ద ఆయనతో యుగయుగాలు గడిపే ఆ యొక్క మేలు మనకు చేస్తూ ఉన్నాడు. మరి సమస్తం ఆయన చేయలేడా? తన ప్రాణాన్ని ఇచ్చేశాడండి ఆయనతో మనం కలిసి ఉండడానికి. అలాంటప్పుడు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వలేడైనా ఆయన క్వశ్చన్ మీకు వేస్తూ ఉన్నాడు. నీ జీవితం నశించిపోతుందని బాధపడుతున్నావేమో, నీ జీవితంలో ఏ మేలు జరగట్లేదని మరి ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవైపు ఆయన వైపు చూడు. ఆయనను ఒక్కసారి చూసినట్లయితే ఆయన నిన్ను తోసివేసేవాడు కాదు. నిశ్చయముగా నీ జీవితంలో మేలు దయచేస్తాడు. ఆమేన్. నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూచెదవు. నమ్మువానికి సమస్తమును సాధ్యమే.